నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మధురా నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని అసెంబ్లీలో అడుగు పెట్టలేరని విమర్శ ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ 5 రోజుల పాటు కొనసాగనున్న మహోత్సవాలు విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో వచ్చిన మొత్తం ఒప్పందాల్లో 19% పెట్టుబడుల సాధన జరిగిందన్న మంత్రి అమర్నాథ్ 1 సంవత్సరంలోనే 19% పెట్టుబడుల ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చినట్లు ప్రకటన ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన విద్యార్థులు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విజయవాడ మధురానగర్ 29వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ నాన్నకే జగన్ భయపడలేదు, నువ్వెంత అని ప్రశ్నించారు. కుప్పంలో మీ నాన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని అన్నారు. కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నువ్వు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజల నుంచి పథకాల రూపంగా కానీ అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు కూడా మా అందరికీ కూడా. ముఖ్యంగా కొంచెం ఈ ఆర్యూబీ ఇష్యూ, అది మన ఏదైతే ఆర్యూబీ ఉందో అది ఒక ఇష్యూ కొంచెం బాగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఆర్యూబీ వర్క్ నడుస్తుంది. దాని ఇంతవరకు చాలా స్లోగా నడుస్తుంది అనేది. గత 10 రోజుల నుంచి కూడా మేము ఆర్యూబీ మీద నేను కానీ మన ఎమ్మెల్సీ రూహులర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ అందరం కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మోస్ట్లీ ఒక 4 రోజుల్లోపు అది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని గట్టిగా చెప్పడం, తప్పకుండా 4 రోజుల్లోపు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. తప్పకుండా అవుతుందని నాకు నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా కొంత శానిటేషను, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కొంచెం ఎక్కువగా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గడప గడపకి నిధులతో, అలాగే ఇంకా ఏదైనా డివిజన్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి కార్యక్రమంలో ఇవాళ 29వ డివిజన్లో మరి స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. చక్కగా ప్రతి ఒక్క గుమ్మంలో కూడా పథకాలు అందుతాయని చెప్తారు. ఇబ్బంది అయ్యేటువంటిది అయితే ఏమీ లేదు. కానీ మామూలుగా చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం అనేటువంటి చెప్తా ఉన్నారు. అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైతే పంపింగ్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సంబంధిత అధికారులు మరి రెక్టిఫై చేసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మధురానగర్ 29వ డివిజన్ 207 సచివాలయం పరిధిలో పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆర్యూబీది కొంచెం ముఖ్యమైన ప్రాబ్లం. అయితే అది కూడా మనకి 4 ఇయర్స్ 2 ఇయర్స్ కరోనా పోయింది. ఇప్పుడు బాగా స్పీడప్ చేశారు. వెల్లంపల్లి గారు వచ్చినాక ఈ 4 రోజుల్లో బాగా స్పీడ్ అయింది. ఈ నెలాఖరులోపు వీలంత వరకు కంప్లీట్ తీసుకొచ్చే దశగా అండ్ డైలీ దాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలతో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి శాంతిపారం, విశేష సంకల్పము, గణపతి పూజ, పుణ్యహవచనము, షాఢమాతృక పూజలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు విచ్చేసి ఆచార్యాది ఋత్విక్ వరుణ దీక్షాధారణ స్వీకరించారు. ఆ దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమాలు 2015లో ప్రారంభమైనవి. అవి నేటితోటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యి అత్యద్భుతంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగం ఇదంతా. భక్తులందరూ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి
యోగాన్ని అలాగే మీ అందరికీ కూడా విశేషమైనటువంటి ఆశీర్వచనం కూడా లభిస్తుంది. 18వ తారీఖున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ ధ్వజస్తంభం అలాగే ఆలయ శిఖర ప్రతిష్ట కూడా ప్రత్యేకంగా స్వర్ణ శిఖరంతో ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు, స్వామివారికి దర్శనం చేసుకొని అమ్మవారి శుభ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు శ్రీపంచమి సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా పూజ చేసినటువంటి సరస్వతీ హోమం యొక్క పెన్నులు అన్నీ కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు విజయం సాధించాలని విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం. మల్లేశ్వర స్వామి ఆలయం 1000 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మాణం చేసిన మల్లేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధర అయిన తర్వాత ఆలయాన్ని శాస్త్రోక్తంగా పునర్నిర్మించాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేయాలని పాంచాహినిక దీక్ష ఇవాళ ఇప్పుడే విఘ్నేశ్వర పూజతోటి అయిన తర్వాత పుణ్యావచనంతో ఈ 5 పాంచాహినిక 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు జరిపిన తర్వాత 18వ తారీఖు 11 గంటల 45 నిమిషాలకి మహాకుంభాభిషేకం మరి అక్కడ విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో భాగంగా వచ్చిన మొత్తం ఒప్పందాలలో 19% పెట్టుబడుల సాధన జరిగిందని తెలియజేశారు. Into MOUs in the recent Global Investors Summit in Visakhapatnam, these are coming into consideration. We have almost 19% of consideration out of 386 MOUs that we have done in the Global Investment Summit under the dynamic leadership of our Honorable Chief Minister. We have almost, some of them are in the grounding state, some of them are in the pipeline, some of them are in the commissioning. We have almost grounded 2,46,235 crores of investment out of 13.1 lakh crore investment that we have claimed in the Global Investment Summit, which is almost 19% of the investment. I think the overall average of grounding of MOUs in the country, and wherever these global investment summits or the partnership summits happen in the country, the average grounding of the MOUs is just 17 to 18% in the country, the average. But within 1 year of time in the state of Andhra Pradesh, we have already grounded 19% of the MOUs that we have done in the Global Investment Summit in the under the dynamic leadership of our Honorable Chief Minister, and we have constituted a committee under the leadership of the Chief Secretary of the state. We are doing continuous meetings. One of the result is the Vesuvius, the swapping of the land. They have requested, they have taken the land almost 5 to 10 years back, I think. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథసప్తమికి సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాక ప్రాంతంలో ఉండవల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి పెనుమాక నందుగల శ్రీ వైష్ణవ మహాక్షేత్రం నందు రథసప్తమి ఎల్లుండి 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎంతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ మాడవీధులలో ఎల్లుండి ఉదయం రథసప్తమి శుక్రవారం ఉదయం 6 గంటలకి తిరుమలలో జరిగే విధంగా మాడవీధుల్లో ఫస్ట్ ప్రప్రథమంగా సూర్యప్రభానంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు చంద్రప్రభానంతో తిరుమాడ వీధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుటకు కమిటీ వారు సంపూర్తి తిరగడం, అలాగే మరి మధ్యాహ్నం ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా చక్రస్నానం, తదుపరి అలా ప్రసాదాలు అలాగే
ఈ కొత్త బిల్డింగ్లో రేపు ప్రారంభించబోయే అన్నదాన భవనంలో 108 మంది దంపతులు 108 దంపతులు చేత స్వయంగా ప్రసాదం తయారు చేసి స్వామివారికి ఆ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తారు. మరి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ఆ భగవంతుని సేవలో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైష్ణవ మహా దివ్యక్షేత్రం నందు ఈ సంవత్సరమే ప్రత్యేకంగా మరి సూర్యభగవాన్ని ప్రతిష్ఠించారండి. సూర్యభగవాన్ గుడికి వెళ్ళాలంటే అరస వెళ్ళాలి. అంత దూరం కాకుండా మనకి దగ్గరలో ఇక్కడ ఎంతో అద్భుతంగా గుడిని నిర్మించారు. మరి ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు విశేషమైన రోజు రథసప్తమి రోజున మరి పూర్వకాలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం 6 బయట పొంగళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొయ్యి మీద చేసేసి గ్యాస్ పొయ్యి మీద చేసి నైవేద్యం పెట్టేస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా తర్వాత తరానికి కూడా ఇంకా తెలియచేయాలని చెప్పని మరి ఇక్కడికి వచ్చి మేము గుడి వాళ్ళని అడగటం, వాళ్ళు ఈ ప్రాంగణంలో చేయమ్మా చక్కటి విశేషమైన కార్యక్రమం రథసప్తమి రోజునే చేద్దాము అని చెప్పని మాకు ఈ అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరి కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ 108 మంది మహిళలకి కూడా 108 కుంపట్లు పెట్టి మరి చక్కగా ఇత్తడి గిన్నెల్లో పాయస నైవేద్యం చేసి ఆ రోజు పెనుమాక గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రంలో 8 ట్రస్టులతో కూడినటువంటి ఈ యొక్క ఆశయాలతో కూడినటువంటి ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య దేవాలయం మరి స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఈ రథసప్తమి వేడుకలు అనేది ఒక భాగంగా చాలా గొప్పగా కార్యక్రమం చేయడానికి కూడా కార్యక్రమం అంతా కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ రేపు శుక్రవారం 16వ తారీఖు రథసప్తమి రోజున విశేషంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భక్తితో కూడినటువంటి విషయం ఏంటంటే ఈ సూర్య దేవాలయంలో పాదాలకి కిరణాలు పడుతున్నాయండి. అది చాలా విశేషమైంది. మన అరసవల్లిలో మాత్రమే చూడగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఈ దేవాలయంలో కూడా పేద ప్రజలను ఆదుకునేందుకు యువత ముందుకు రావాలని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పాత రాజీవ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. వృద్ధాశ్రమంలో ఏ విధమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నారనే వివరాలను నిర్వాహకులు అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులకి ఒక చక్కటి వృద్ధాశ్రమాన్ని శ్రీ సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమం అని చెప్పని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది చాలా చక్కగా అంతా కూడా రూపకల్పన చేశాడు. సాయి కదా పేరు, సాయి దినేష్ అని చెప్పి ఇద్దరు చాలా చక్కగా ఒక సేవా మార్గంతో ఏదైతే మదర్ తెరిసా గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాదాపు 40 మంది వృద్ధులు ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్తో వాళ్ళకి ఉండడానికి చక్కటి అకామిడేషన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచిగా చూసుకోవడానికి ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వృద్ధాశ్రమం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడో వేరే చోట ఉండడం, వాళ్ళకి అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడం, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వృద్ధాశ్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పని కొంచెం ఇదంతా కూడా సర్వీస్ మోటో కూడా చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి మంచిగా ఈ యొక్క వృద్ధాశ్రమం చాలా మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రజలకి శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్కి ఆహ్వానితులుగా వచ్చినందుకు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇది పేదల కొరకు మేము కృషి చేసుకుంటూ దీన్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్ దీన్ని ముందుకెళ్ళాలని, పెద్దలతో ఆశీస్సులన్నీ మా మీద ఉండాలని, దేవుడి దయ అందరి దీవెనలతో చల్లగా ఇది ఉండాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. మరి ఈ శబరి సాయి శ్రీనివాస వృద్ధాశ్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ఈ కార్యక్రమం ఇక్కడ ఈ మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ మరి ఈ శబరి వృద్ధాశ్రమం పెట్టినట్టు మరి ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో సాయి దినేష్ గారికి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.
ఇలాంటి ఆశ్రమం మా డివిజన్లో మా నాయకులు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతితో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ చెప్పినట్టుగా మరి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో ఎక్కడో ఉద్యోగ రీత్యా వెళ్ళాల్సి వస్తుంది. మరి తల్లిదండ్రులను ఎవరు చూసుకునే లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇలాంటిది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంచెం పేదలను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వీస్ మోటోతో చేస్తే ఇంకా ఈ ఏరియాలో కూడా మీకు మంచి పేరు ఉంటుందని మరి దీన్ని చక్కగా నడపాలని చెప్పి వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. క్రీస్తు మార్గంలో నడవడానికి అందరూ ముందుకు రావాలని గురువులు జేమ్స్ ఫాదర్ ఆకాంక్షించారు. విజయవాడలోని పెజ్జోనిపేటలో మోక్షారోపణ ఆర్సీఎం చర్చి నందు బుధవారం నుంచి ఉపవాస దీక్ష కాలం ప్రారంభం సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి ఆయన మార్గంలో పయనించడానికి పలువురు యువతి యువకులు ఫాదర్ జేమ్స్, ఫాదర్ శరణ్ సమక్షంలో మాలధారణ గావించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ మాట్లాడుతూ నేటి నుంచి విభూది బుధవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరంలోని పెజ్జోనిపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎంతో మంది యువతి యువకులు పెద్దలు కూడా దీక్షాపరులుగా ఈరోజు విభూది బుధవారంగా వారి దీక్షను తీసుకొని చుండగా వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదే విశ్వాసముతో ఈ తపస్కాలాన్ని అనుగ్రహకాలంగా మార్చుకొని దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో జీవించే శక్తిని వారికి దయచేయాలని, వారి కుటుంబాలను దండిగా ఆశ్రయించమని, వీరు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా దేవుని అనుసరించి దేవుని యొక్క ప్రణాళికలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పెజ్జోనిపేట విచారణలో విజయవాడ నగరంలో పెజ్జోనిపేట విచారణలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభమైనది. ఈ విభూతి బుధవారముతో మేము ఈ క్రైస్తవులమైన మంతు అదేవిధంగా క్రైస్తవులు ఇద్దరు కూడా ప్రభునందు విశ్వాస గల వారందరూ ప్రభునందు మేము కూడా ఈ 40 రోజుల్లో దీక్ష తీసుకుంటూ ప్రభునందు జీవిస్తామని మాట ఇచ్చి వారి పంచమిని పురస్కరించుకుని కనకదుర్గమ్మ భక్తులకు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు పంచమి సందర్భంగా మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ వద్ద గణపతి పూజ, సరస్వతి పూజ, వేద పండితులచే సరస్వతి మంత్రహవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై దుర్గాదేవి నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో వసంత పంచమి. మరి ఈరోజు సరస్వతి అమ్మవారి జన్మదినంగా మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది. అటువంటిది వసంత పంచమి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది టెంపుల్లో. ఈ సంవత్సరం అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంగా బంగారు వీణ మీడుతున్నటువంటి అమ్మవారిగా మనకి అమ్మవారి ఈరోజు దర్శనమిస్తున్నది. ఈ రోజున విద్యార్థులు అందరూ కూడాను సరస్వతీదేవిని కనుక ఆరాధిస్తే వాళ్ళ యొక్క విద్యల్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అందువల్ల ఈరోజు సరస్వతి అమ్మవారి ప్రత్యేక మూలమంత్ర హవనం కూడాను చేయడం జరుగుతున్నది. సుమారుగా ఒక 50,000 మంది విద్యార్థులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటారని అంచనా వేసుకుంటూ వారి అందరికీ కూడాను జ్ఞానవృద్ధి కలగడం కోసమని చెప్పని సరస్వతి హోమము, వారికి రక్షాబంధనం కూడాను ఒకటి ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు విద్యావంతంగా పెన్నులతో పరీక్ష రాయడానికి అనువుగా అందరికీ కూడాను ఒక పెన్ను, మరి అమ్మవారి యొక్క ప్రతిమతో కూడినటువంటి ఒక ఫోటో కూడాను వారికి ఇవ్వడం జరుగుతున్నది. ఈ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జ్ఞానప్రదాయిని అయినట్టు. ఎమ్మెల్యేగా బోండా ఉమా అనేక అవినీతికి పాల్పడ్డారని నగర మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నాయకులు గోగుల రమణ ఆరోపించారు. బోండా ఉమా ఒంటెద్దు పోకడలతో అనేక మంది టీడీపీకి దూరమయ్యారని విమర్శించారు. బీసీలను, దళితులను ఉమా ఏనాడు గౌరవించలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని ఉమా అనేక చోట్ల అక్రమంగా ఆస్తులు సంపాదించారని, ఎంపీ నానిపై అవాకులు చవాకులు పేల్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బోండమ్మ ఎంతటి మూర్ఖుడంటే, నేను 2,000 రూపాయల ఆస్తులు అమ్ముకున్నాను. ఆ రోజు హైదరాబాద్లో 35 ఎకరాల స్థలాన్ని, ఆ రోజు 35 ఎకరాల స్థలాన్ని అమ్ముకుంటే ఆ 35 ఎకరాల స్థలం ఖరీదు 1,000 కోట్లు. అది నానిగారు చెప్పడం కాదు, ఆయన అట్లా వక్రీకరించి చెప్పాడు. వాస్తవం అది. అట్లాగే హైదరాబాద్లో 2.5 ఎకరాల స్థలం ఉంది, అది కూడా ఆ రోజు అమ్మాడు. ఇవాళ అది 500 కోట్లు. 2014 తర్వాత ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకటి 2014లో 37 కోట్ల అఫిడేవిట్లు ఇచ్చాడు కదా.
2019లో 66 కోట్లను ఇచ్చాడు కదా, అదే పెరిగింది. అంటే 5 సంవత్సరాల్లో ఈ బిల్డింగ్ వాల్యూ పెరగదా, ఈ స్థలం వాల్యూ పెరగదా? అది పెద్ద అవినీతి అదా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 37 కోట్ల ఆస్తి అని అప్పుడిప్పుట్లో చూపించానండి. 2019లో అది పెరగదా ఆస్తి? 66 కోట్లు అవదా? అదా? ఏం తగ్గింది? 50 కోట్లు అంతే. 50 కోట్లు అలాగే ఉన్నాయిగా. అవును. ఇప్పుడు మన అబ్బాయి, ఒక నిమిషం, మన అబ్బాయి లాస్ట్ ఇయర్ 9th చదివాడు. ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర పోటీలలో విజయం సాధించిన ఎన్టీఆర్ జిల్లా మహిళా క్రికెట్ జట్టును కలెక్టర్ ఢిల్లీరావు అభినందించారు. ఆడుదాం ఆంధ్ర తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో విజయం సాధించి 5 లక్షల నగదు బహుమతి ట్రోఫీలను అందుకుంది. ఈ జట్టు సభ్యులు కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును కలిసి ట్రోఫీని అందజేశారు. జట్టు సభ్యులు, జిల్లా క్రీడా అధికారి, కోచ్, మేనేజర్, నోడల్ అధికారులను కలెక్టర్ ఢిల్లీరావు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధురానగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని, అసెంబ్లీలో అడుగు పెట్టలేరని విమర్శ. ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. 5 రోజుల పాటు కొనసాగనున్న మహోత్సవాలు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో వచ్చిన మొత్తం ఒప్పందాల్లో 19% పెట్టుబడుల సాధన జరిగిందన్న మంత్రి అమర్నాథ్. 1 సంవత్సరంలోనే 19% పెట్టుబడుల ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చినట్లు ప్రకటన. ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు. సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన విద్యార్థులు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.